మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గారు శుభాశీస్సులండి. ఫిబ్రవరి మాసం మాఘ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఓవరాల్గా వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా మంచి విషయం అడిగారు. వృశ్చిక రాశి వారికి మాఘమాసంలో ఫిబ్రవరి నెలంతా కూడా ఈ రాశి వారికి ప్రతి విషయాలలో ఒడిదుడుకులు అనేది అధికంగా ఉన్నాయి. ఆ ఒడిదుడుకులు ఏమిటి? ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏదో ఒక రూపంలో మాత్రం సమయానికి అవసరానికి నిమిత్తం ధనం చేతికి అందుతుంది. అవసర నిమిత్తం పని పూర్తి చేసుకుంటారు. అలాగే ఆదాయ విషయంలో కూడా ఏదో ఒక రూపేణ వస్తూనే ఉంటుంది, పర్వాలేదు. ఆర్థిక లావాదేవీల విషయాల్లో కొంచెం కష్టపడినా ఈజీగా బయటపడుతూ ఉంటారు. శ్రమించిన శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు పర్వాలేదు. మిగతా విషయాలలో ప్రతి విషయాలలో కూడా వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి. మిగతా విషయాలంటే ఏమిటి? నువ్వు ఏదైనా ఒక కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటున్నావా? చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు చేసిన పని మధ్యలోనే తీసేయాల్సి వస్తుంది. మధ్యలోనే అంటే ఈ నెలని కాదు, ఇప్పుడు చేసిన పని ఎప్పుడైనా సరే ఒక 6 నెలలకో సంవత్సరానికో 2 ఏళ్లకో ఎప్పుడైనా అది మూసేయాల్సింది వస్తుంది. కంపెనీ కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడైనా దాన్ని నుంచి మనము బయటపడే మార్గమే ఉన్నాయి. అంటే కలిసి రాకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యాపారాలు ప్రారంభించద్దు. ఉన్న వ్యాపారాన్ని చూసుకుంటే చాలు. వాళ్ళు చేస్తున్న దాంట్లోనే ప్రస్తుతము ఎలా దాని నుంచి మనము బయటపడాలి, ఎలా మనం దాని నుంచి సక్సెస్ కావాలి, అభివృద్ధి చెందాలి అనే దాని గురించి ఆలోచిస్తే వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. అలా కాదు, నేను కొత్త వ్యాపారం చేస్తాను, లేదంటే నాకు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదంటే నేను ఎవరైనా 10 మంది ఇస్తారు నాకు, నేను తీసుకొచ్చి పెట్టి వ్యాపారం చేస్తాను అంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఉన్నది బోయ, ఉంచుకున్నది బోయ అన్న సామెత కింద 2 నష్టాలు. అట చంపేటు, అటు గోడేటు, ఏమంటారు? 2 దెబ్బలు తగులుతాయి. 2 దెబ్బలు తగిలే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. అందువల్ల నూతన వ్యాపారాలు వద్దు. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా ఉంది అనేసి ఈ మాసంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టద్దు. ఉన్నదాన్ని ఉంచుకున్నా ఉంటుంది. అలా కాదని మనము ఉంది కదా అని చెప్పేసి మనము వీళ్ళు కొంచెం అన్ని విషయాలలో తొందరపాట్లు ఎక్కువ, లేదంటే గర్వము, ఈ కొన్ని బిల్డప్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. అంటే బిల్డప్ అంటే అందరిలో నేను కనపడాలి, తెలియాలి, నేనే గొప్పవాడిని అనే ఒక మనసులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. మళ్ళీ ఏదైనా గుర్తు చేసినా చెప్పినా అర్థం చేసుకొని నడుచుకునే మనస్తత్వం ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళకి మొండితనం ఎక్కువ. ఏమిటి? ఒకరు చెప్పింది వినరు. వాళ్ళు ఏదైనా సరే అనుభవించాలి, అంటే చూడాలి. అది మంచి అయినా చూడాలి, చెడు అయినా కూడా చూడాలి. అంటే చెడు అంటే ఏంటి, నష్టపోవడం కూడా ఏంటి అనేది చూడాలి. ఇది వీళ్ళ బిహేవియర్. నష్టపోయిన తర్వాత ఆలోచన చేస్తారు, ఎందుకు నష్టపోయాం, ఎట నష్టపోయాం, ఏమిటి అని. దానికి అంతు చిక్కదు. ఇటువంటివి తెలియని విషయాలు కొంత వీళ్ళకు ఉన్నాయన్నమాట. రెండోది ఏంటంటే ఇతరులకు చెప్పడంలోనూ, ఇతరులకు సలహాలు ఇవ్వడంలోనూ, ఇతరులకు మంచి మార్గం చెప్పడంలోనూ, లేదా అనేక విధాలు కూడా ఎదుటి వాళ్ళకి ఏదైనా ఒక నిలబడి కార్యక్రమం చేయడంలోనూ, ఎదుటి వాళ్ళని సక్సెస్ చేయడంలోనూ, ప్రతి విషయంలో ప్రతి రంగాలలో వీళ్ళు బాగా ఉపయోగపడతారు. ఎవరు? వృశ్చిక రాశి వాళ్ళు ఇతర పనులకి బాగా ఉపయోగపడతారు. వీళ్ళ పనికి వీళ్ళు వచ్చేటప్పటికి ఏం చేసుకోలేరు. శక్తి ఉంది, సామర్థ్యత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అదే అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లు శని ఉంది అన్న సామెత కింద
వీళ్ళ యొక్క స్థితిగతులు ఏంటంటే దైవాధీనాలే ఎక్కువగా. వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా సరే దైవాన్ని నమ్మి చేస్తేనే అది దానికి తగిన ఫలితం ఉంటుంది. ఎప్పుడైతే దైవాన్ని మర్చిపోతారో, దైవాన్ని విస్మరిస్తారో, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ చుట్టుముట్టేస్తాయి. ఎవరికి? వృశ్చిక రాశి వారికి. వీళ్ళు అసహనం చెందడం, కోప్పడడం అనేది కూడా కలలో కూడా చేయకూడదు. ఒక కష్టం, ఒక నష్టం వచ్చిందంటే భక్తిలో పెంచాలి డోస్. భక్తిలో కూడా అంటే మనం చేస్తున్న భక్తి సరిపోవడం లేదు, సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇంకా పెంచాలి. అప్పుడే మన అభివృద్ధి కూడా అంతే అంచెలంచెలుగా పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి యొక్క విధి విధానాలు. ఇంకా చెప్పాలి అంటే కూడా ఈ రాశి వారికి వివాహ విషయాల్లో కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు చేయొద్దు. ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది, లేదంటే అవమానాలు పాలయ్యే అవకాశం ఉంది, ఇంకా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశము ఉంది, 10 మందిలో మాటపడే అవకాశము ఉందన్నమాట. అందుకనేసి నూతనంగా వివాహ ప్రయత్నాలు వద్దు, కలిసి రావు. ఈ మాసంలో చేయొద్దు, తర్వాత చేసుకోండి, కలిసి వస్తుంది. ఇదే కాకుండా నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయొద్దు. కొత్తగా ఉద్యోగంలో వచ్చిన ఉద్యోగానికి వెళ్ళాలి అంటే దానికి ఏదన్నా పరిహారం చేసుకొని వెళ్ళండి. లేదు, కొత్తగా ఉద్యోగ ప్రయత్నము చేయొద్దు. చేయడం వల్ల లాంగ్ టైం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎక్కువ దీర్ఘకాలికంగా ఉద్యోగాలకు తిరుగుతూనే ఉంటారు, టైర్లు అరిగిపోతుంటాయి, కాళ్ళు చెప్పులు అరిగిపోతూ ఉంటాయి, కానీ ఉద్యోగం మాత్రం రాదు. అట్లా ఎక్కువ సమయం గడిచే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో ఇంకా కూడా ఇబ్బందులు ఉన్నాయి. చాలామందికి ఎక్కువగా కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు అనేటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, కానీ ఎక్కువ శాతం 100కి 50 మందికి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయన్నమాట. 50 మంది అనొచ్చు, లేదా 70 మంది కూడా అనొచ్చు. ఏమిటి? స్థాయి ఎక్కువే. అలా ఎక్కువగా ఎప్పుడైనా కావచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది ఏం లేదు ఇటువంటివి నాకు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే అది ఎప్పుడు రావాల సమస్య అనేది వస్తుంది. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలప్పుడు రాకపోవచ్చు, లేదా యవ్వనంలో రాకపోవచ్చు, ఆ తర్వాత వస్తుంది. కొంతమందికి యవ్వనంలోనే వస్తుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి ఉంటుంది తప్ప, అది వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుంటే తెలుస్తుంది తప్ప అందరికీ ఒకసారి కావాలనేం లేదు. మనం ఇప్పుడు చెప్పింది కొంతమంది అందరూ వింటారు, చూస్తారు కదా, నాకు అలాంటివి ఏం జరగలేదే అనుకునే వాళ్ళు ఉంటారు. తప్పేం లేదు, మంచిదే. కొంతమంది జరిగిన వాళ్ళు ఉంటారు. అవి ఏమిటంటే వాళ్ళ యొక్క పుట్టిన సమయము వ్యత్యాసాన్ని బట్టి కొంతమందికి తొందరగా అవుతాయి సమస్యలు, కొంతమందికి ఆలస్యంగా జరుగుతుంది. కానీ వీళ్లకు వృశ్చిక రాశి వాళ్ళకి అధిక సంఖ్య అనేది కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని రాకుండానే ముందుగా జాగ్రత్తలు తీసుకోండి. ఏమిటి ఆ జాగ్రత్తలు అంటే, మామూలుగా 18 వయసు తర్వాత పైబడినాక 18 తర్వాత ఎక్కువగా వీళ్ళకి కడుపుకు సంబంధించినటువంటి అపెండిక్షన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే బాడీ ఓవర్ హీట్ అయిపోయి కడుపు నొప్పి, పెయిన్ ఎక్కువైపోయి, పేగులు ఇన్ఫెక్షన్ అయిపోయి, ఇంకా చెప్పాలంటే పేగులు దిగజారే అవకాశము ఉంది. పేగులు దిగడం అంటే హెర్నియా సమస్యలు అనొచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్ అయ్యి గ్యాస్ ఫామ్ అయిపోవడం అనేది కావచ్చు, లేదా పేగులు మడతలు పడడం అని, ఇటువంటి సమస్యలన్నీ కూడా అనేది అధికంగా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటి ఆ జాగ్రత్తలు అంటే, సమయానుకూలంగా తినాలి ఒకటి. రెండోది ఏంటంటే, బాడీ ఎనర్జీ ఉంది కాబట్టి వదిలేయకూడదు, సమయానుకూలంగా తీసుకోవాలి. ఎక్కువగా వేడి వస్తువులను తినకూడదు. ఎక్కువగా వీళ్ళు ఫైర్ లాంటి వాళ్ళు అనమాట. ఫైర్ అంటే అగ్ని. వీళ్ళ బాడీలో 24 అవర్స్ ఎక్కువగా వీలైనంత వరకు హీట్ అనేది జనరేట్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, ఆ స్థాయి పెరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల దానివల్ల స్టమక్ పెయిన్ ఇటువంటి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకనేసి ఎక్కువగా వాటర్ తీసుకోవాలి.
పండ్లు తీసుకోవాలి. ఇంకా కూడా చెప్పాలంటే కూరగాయల్లో క్యారెట్, బీట్రూటు, పుదీనా, పచ్చి బఠానీ, కుంకుమ పువ్వు ఇలాంటివి ఎక్కువగా వాడాలి. అవి వాడితే ఏమవుతుందంటే 100% ఆరోగ్యపరంగానే ఉంటారు, ఎటువంటి సమస్యలు రావు, వచ్చిన అవి వెంటనే మళ్ళీ రికవర్ అయిపోతుంటారు. అంటే వచ్చి సంవత్సరాల తరబడి వాటి బారిన పడి రోజు హాస్పిటల్లోనే సంసార జీవితం అన్నట్టుగా, హాస్పిటల్లోనే నివాసం అన్నట్టుగా ఉండకుండా అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది. అంటే తాత్కాలికంగా బయటపడతారు. ఆ బాధన పడకుండా కనిపించకుండానే పోతుంది. మనము ఆ సమస్య వచ్చి నెలల తరబడి, సంవత్సరాల తరబడి పీడిస్తున్నదనుకోండి, అది చెప్పలేనిది, భరించలేనిది, ఇంకా ఒక మాటలో మాట్లాడుకోలేనటువంటి విషయం. ఇవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధికంగా ఉన్నాయి. అలాగే మల్టీ టాలెంటెడ్ అంటే ఏదైనా చేయగల సమర్థులే. అన్నీ ఉన్నాయి అన్నాం ఇందాక, దానికి అన్నీ ఉన్నాయి అల్లునోట్ల శని ఉంది అన్న సామెత కిందనే వాస్తవమే. అన్నీ ఉన్నాయి, టాలెంటెడే. కానీ వీళ్ళ జీవితం దైవాధీనంతోనే ముడిపడి సాగాలి తప్ప ఏ క్షణమైనా కూడా ఎప్పుడైతే అది మర్చిపోతారో అప్పుడు అన్నీ మళ్ళీ రివర్స్ అయిపోతాయి. ప్రతి విషయాల్లో కూడా మంచి పట్టుదల, ఓర్పు, సహనం, మొండితనం ఇటువంటివన్నీ కూడా ఎంతటి కార్యాన్ని అయినా కూడా ఈజీగా అవలీలగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఎవరు చేయలేని పనిని కూడా వీళ్ళు చేయగలుగుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి బాగానే. తర్వాత వచ్చేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడున్న గ్రహస్థితి ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడం, కొంతమందికి ఎడబాట్లు జరగడం, కొంతమంది విడిపోవడం, ఏకంగా కోర్టులు వ్యవహారాలు సమస్యలతో విడిపోవడం అనేటివి కొంతమందికి. అలాగే కొంతమందికి సంతాన విషయంలో కూడా అబార్షన్లు జరిగేటువంటి సమస్యలు ఉన్నాయి. సంతాన విషయంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇవి పిల్లల విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే మనము 1-2 నష్టపోయామంటే మళ్ళీ వీళ్ళకు చాలా లాంగ్ టైం తీసుకునే అవకాశం ఉంది సంతాన విషయాల్లో. రెండోది వచ్చేసి చాలామంది ఆడపిల్ల అని చెప్పేసి అబార్షన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరికైనా కూడా మొదటిగా పుత్ర సంతానమే ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళ యొక్క ఇది ఇద్దరిని బట్టి నిర్ధారణ చేయాలి, స్త్రీ పురుషులను ఇద్దరిని బట్టి. కానీ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అధిక శాతము పుత్ర సంతానమే ఉంటుంది. కానీ వీళ్ళకు మొదటి సంతానము ఆడపిల్ల పుడితేనే ఎక్కువ శాతం వీళ్ళకు కలిసి వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆడపిల్లనా అని చెప్పేసి వాళ్ళ చేతులు వాళ్ళే అపార్షన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ కర్మ వాళ్ళే కొనుక్కొచ్చుకోవడం అంటారనమాట. ఏమిటి కర్మని వాళ్ళే కొనుక్కొచ్చుకోవడం. వీళ్ళకి మొదటిగా ఆడపిల్ల పుడితే అన్నీ కలిసి వస్తాయి. ఆ ఆడపిల్ల పుట్టడమే వాళ్ళ ఇంటికి లక్ష్మి పుట్టింది అని అర్థం. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతారు, భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు, స్త్రీ సౌఖ్యం, మంచి అన్యోన్య సంసార జీవితం, ఎడబాట్లు విడిపోయిన సమస్యలు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశమే ఉంది. అంటే ఎడబాట్లు ఉంటారు కదా, గర్భవతులై భర్తకు దూరమై ఎడబాటు ఉంటారు, అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు కూడా. ఆడపిల్ల పుట్టడంతో వీళ్ళ జీవితాలు మారిపోతాయి, తలరాతే మారిపోతుంది. ఆ విధంగా ఆర్థిక పరంగానూ అభివృద్ధి చెందుతారు, సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, వాళ్లకు ఎక్కడ పోయినా గౌరవం భావంతో ఉంటుంది, సత్కారాలు సన్మానాలు. అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ అభివృద్ధి అనేది అంచెలంచెలుగా స్పీడ్గా ఫాస్ట్గా ఉంటుంది డెవలప్మెంట్. లేదనుకోండి మగపిల్లవాడిగా పుట్టాడనుకోండి, మొదటిగా ఎక్కువ శాతం 170 మంది వచ్చిపోయి కలిసి రాదు. ఇంకా 30% వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి, ఆ పిల్లలు పుట్టిన గుడ్ టైం బట్టి, కానీ ఎక్కువ శాతం కలిసి రాదు. ఆ కలిసి రాకపోవడం ఏమిటి? ఆర్థికంగా నష్టమన్నా నష్టపోతారు, లేకపోతే ఉన్న స్థానంలో ఉండరు, పొలోమని
స్థాన చలనాలు అంటే ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటారు. కనీసం ఒక 5-6 స్థానాల వరకు ఎక్కడ ఉండలేరు, మారుతూనే ఉండాలి స్థాన చలనాలు. పక్షుల్లాగా నిలకడ ఉండదు. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నారంటే అక్కడ ఉండలేరు, మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళాల్సిందే. ఇలా ఒక 5-6 స్థానాలు మాత్రం ఫిక్స్డ్ తిరుగుతూ ఉండాల్సిందే. ఆ తర్వాత ఏమన్నా స్థిరపడే అవకాశం ఉంటుంది. మగపిల్లవాడు పుట్టడం వల్ల అది ఆర్థిక పరంగా ఇబ్బంది పడా, లేకపోతే చేసే వృత్తిరీత్యా కావచ్చు, ఏ విధంగానైతేనేముంది సమస్యలు అవుతే ఇలాంటి సమస్యలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది ఆర్థికంగా నష్టపోతారు, కొంతమంది ఒక చోట స్థిరంగా ఉండలేరు, ఇల్లు కొనుక్కొని ఉన్నా కూడా ఉండలేరు. ఈ రెండే కాకుండా ఇంకా చెప్పాలి అంటే తండ్రికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, నష్టాలు కలిగే అవకాశం ఉంది, లేదా తల్లికైనా కలిగే అవకాశం ఉంది. లేదు ఈ రెండు కాక పుట్టిన బిడ్డ వాళ్లకు దూరంగా బ్రతికే అవకాశం ఉంది, పుట్టిన బిడ్డ దూరంగా జీవించే అవకాశం ఉంది. ఇదివరకు అయితే ఎక్కువ శాతం దత్తత వెళ్ళిపోయేవాళ్ళు. ఏమిటి దత్తత అంటే పిల్లలు లేని వాళ్ళు దత్తతగా తీసుకునేవాళ్ళు. అది కూడా ఏమిటి, ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా దత్తతకి వెళ్ళేవాళ్ళు. అట్లా ఇటువంటి సమస్యలు, ఈ విధమైనటువంటివన్నీ కూడా అధికంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా సమస్య అనేది పొంచి ఉంటుంది. ఏదో ఒక రకంగా ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఈ పుత్ర సంతానం కూడా కలగడం వల్ల ఇటువంటి సమస్యలు ఎక్కువగా అధికంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకొని పరిష్కారం చేసుకొని నష్టపోకుండా బాగుండడానికి మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసమంతా కూడా వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి. అందరితో గొడవలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా వాహనాలు కొనకూడదు. శుక్రవారం ప్రయాణం కలిసి రాదు వృశ్చిక రాశి వారికి. ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు పాటిస్తే బాగా ఉంటారు, కలిసి వస్తుంది. ఓవరాల్గా ఈ ఫిబ్రవరి మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.